హలో ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా పాపులర్ పథకాల్లో రైతు బంధు ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన లోపభూయిష్టమైన రైతు బంధు ఇది. ఈ మాట నేను మొదటిసారి చెప్పట్లే, ఇప్పటికి నేను అనేక సార్లు చెప్పాను. చిన్న రైతులకు సహాయపడాల్సిన ఈ రైతు బంధు ప్రధానంగా పెద్ద రైతులకు, డబ్బున్న రైతులకు, అసలు వ్యవసాయం చేయని రైతులకు ఉపయోగపడింది, పడుతుందని చాలా కాలంగా దాదాపుగా అది మొదలుపెట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నాం. గతంలో కూడా నేను 2-3 వీడియోలో ఈ విషయం చెప్పాను. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నామంటే, తాజాగా రైతు బంధు పేరుతో జరిగిన ఒక చిన్న అక్రమం మాత్రం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక కదులుతుందో లేదో తెలియదు, కానీ ఇది ఒక మచ్చు తునక అని మాత్రం మనం చెప్పగలం. మేడ్చల్ జిల్లాలో ఒక 30 ఎకరాల భూమికి అక్రమంగా రైతు బంధు అందుతూ ఉన్నది అని విషయాల్లోకి వెళ్తే, ఒక రైతుకు అక్కడ 33 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆయన 1981లో లేఅవుట్కి అమ్మేశాడు. అప్పుడు కొన్నవాళ్ళు దాన్ని ప్లాట్ల కింద చేసి అమ్మేశారు. చాలామంది వాటిని కొనుక్కొని ఇల్లు కూడా కట్టేసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆ భూమి ఇంకా అతని పేరు మీద ధరణిలో ఉంది. దాంతో ఆయనకి గత 6 సంవత్సరాల నుంచి రైతు బంధు కింద ఆయనకు ముట్టింది అక్షరాల 16,80,000 రూపాయలు. ఇప్పుడు దాన్ని రికవరీ చేయడం కోసం అక్కడ రెవెన్యూ అధికారులు కదులుతున్నారని వార్త వచ్చింది. నిజంగా రికవరీ జరుగుతుందో లేదో అన్న విషయం ఎవరికీ తెలియదు. బట్ ఆ పర్టికులర్ సర్వే నెంబర్స్ మాత్రం ఇప్పుడు రెసిడెన్షియల్ ప్లాట్గా మారిపోయాయి అన్న విషయం మాత్రం ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా బయటపడిన విషయం కూడా. అయితే ఇది ఒక కేసు మాత్రమే. ఇటువంటి కేసులు హైదరాబాద్లో ఎన్నుంటాయో మీరు ఊహించలేరు. ఎందుకంటే కేవలం రైతు బంధు మాత్రమే కాదు, హైదరాబాద్లో 1 ఎకరం కూడా పంట పండించకుండా పంట రుణాలు పొందుతున్న వాళ్ళ సంఖ్య కూడా ఏమీ తక్కువ లేదు. ఒక్క 2023-24 సంవత్సరంలోనే 1,541 కోట్ల రూపాయలు పంట రుణాలు హైదరాబాద్లో తీసుకున్నారు. పొలాలు ఉన్నాయని చెప్పి పంట పండించకుండా. అంటే పంట రుణాలు ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఎక్కడ ఉంటే ఆ జ్యూరిస్డిక్షన్లోనే ఇస్తారు, వేరే చోటు ఉంటే పంట రుణాలు ఇవ్వరు. సో హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లో అన్ని పంటలు వేస్తున్నామని వాళ్ళు చెప్పడము, వాటిని పెట్టి వీళ్ళు రుణాలు తీసుకోవడం. అంటే జనరల్గా గోల్డ్ లోన్స్ తీసుకుంటారు అనుకోండి, మాకు భూమి ఉంది, ఈ భూమి మీద ఇంత పంట పండిస్తున్నాము, పెట్టుబడికి మాకు డబ్బులు అవసరమని గోల్డ్ లోన్ తీసుకుంటారు, చీప్గా వస్తుంది. సో అక్కడి నుంచి మొదలుపెట్టి రకరకాల లోన్లు 1,541.95 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్లోనే తీసుకున్నారు. సో హైదరాబాద్లో కూడా పంటలు పండిస్తున్నారు అంటే మనం నమ్మాలి. హైదరాబాదే కాదు, చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డిలో కూడా అనేక భూములు గత 20-25 సంవత్సరాల్లో, ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో పంట భూములన్నీ కూడా పూర్తిగా రియల్ ఎస్టేట్గా మారిపోయిన విషయం మనకు తెలిసిందే. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మనకు అమ్ముతున్నప్పుడు, మీరు ఈ లేఅవుట్లో ప్లాట్ కొంటే మీకు రైతు బంధు కూడా వస్తుందని. అది లేఅవుట్ అవుతుంది, ప్లాట్గా మనకు అమ్ముతారు, కానీ దానికి రైతు బంధు కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్గా మారిపోయిన భూములకు రైతు బంధు ఇవ్వటం ఒకటైతే, అసలు వ్యవసాయమే చేయని భూములకు కూడా విపరీతంగా రైతు బంధు వచ్చింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు ఎప్పుడో అక్కడ రకరకాల పోరాటాల వల్ల ప్రజలకు చేరాయో వాళ్ళందరి భూములు ధరణి పేరుతోటి వాళ్ళకి వెనక్కిచ్చి, ఇంతకాలం ఈ భూములు వాళ్ళ చేతుల్లో లేవు కాబట్టి కాంపన్సేషన్గా వాళ్ళందరికీ డబ్బులు కూడా రైతు బంధు పేరుతో ముట్ట చెప్పారనే ఒక ఆరోపణ చాలా తీవ్రంగా ఉంది. అది వాస్తవం కూడా. వాళ్ళందరూ ఆ భూములు ఎప్పుడో వదిలేసి సిటీలకు వచ్చారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరూ ఆ భూములు దఖలుపరుచుకొని వాటి మీద కోట్లాది రూపాయల రైతు బంధు తీసుకుంటున్నారు. అందులో ఎవ్వరూ వ్యవసాయం చేయరు. అంతేకాదు, చాలామందికి గుట్టలు, చెలకలు, బీళ్ళు ఉంటాయి, వాటిలో కూడా వ్యవసాయం చేయరు. రైతు బంధు అనేది ఇన్పుట్ సబ్సిడీ కదా, అంటే వ్యవసాయం చేస్తే ఇవ్వాల్సిన సబ్సిడీ. కానీ వ్యవసాయం లేని అనేక భూములకు ఇలాంటి రైతు బంధు ఉంది. మీరు వికారాబాద్ వైపు వెళ్ళండి, చేవేళ్ల తర్వాత మీరు వెళ్తుంటే వందల ఎకరాలు అక్కడ ఫెన్సింగ్లు చేసి ఉంటాయి. వాటిలో ఎక్కడా వ్యవసాయం జరగదు, బట్ వాటన్నిటికీ రైతు బంధు వస్తుంది. ఒక వ్యక్తికి ఒక 130 ఎకరాల గుట్ట ఉంది. అది ఆయన పేరు మీద ఎందుకుందో కూడా నాకు తెలీదు. రియల్ ఎస్టేట్ పెరుగుతున్న కాలంలో చుట్టూ కంచె వేసుకుని, అది ఎవరు కబ్జా చేయకుండా ఉండటం కోసం దాని చుట్టూ ఒక కంచె వేసుకొని ఒక గొర్రెల కాపరికి ఇస్తే, ఆ గొర్రెల కాపరి అందులో గొర్రెలను పెట్టుకుని సంవత్సరానికి 10,000 ఇచ్చేవాడు. అదే ఆయన ఆదాయం. బట్ రైతు బంధు వచ్చిన తర్వాత ఆయనకి ప్రతి సంవత్సరం 13 లక్షల రూపాయలు వచ్చి చేతిలో పడుతున్నాయి. ఒక గుట్ట, ఆయన అందులో వ్యవసాయం చేయడు, గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటాడు, ఆయనకు 13 లక్షలు వస్తున్నాయి. ఇటువంటి కేసులు తెలంగాణలో ఎన్నున్నాయంటే, ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, వీటి మీద పనిచేస్తున్న నిపుణులు ఏం చెప్తారంటే, మొత్తం ఇప్పటి వరకు 6 సంవత్సరాల్లో 12 విడతలుగా ఇచ్చిన రైతు బంధు విలువ 80,408 కోట్ల రూపాయలైతే, అందులో ఇట్లా వ్యవసాయం చెయ్యని, పనికి రాని రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిన రైతు బంధు 25,672 కోట్లు అనేది ఒక అంచనా. ఇది ఎక్స్పర్ట్స్, ప్రభుత్వాధికారులు ఇద్దరూ కలిసి చేసిన ఒక అంచనా. అంటే దాదాపుగా 3వ వంతు పూర్తిగా వ్యవసాయం చేయని భూములకు వెళ్తే, మిగిలిన దాంట్లో సగానికి పైగా సంపన్నులైన భూస్వాములకు అందింది.
చిన్న రైతులకు అందింది చాలా చాలా తక్కువ. అందువల్లనే రైతు బంధు పథకం కూడా మొన్నటి ప్రభుత్వాన్ని కాపాడలేకపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం మాకు ఇవ్వండి. అందుకోసం జాయిన్ బటన్ నొక్కి పెయిడ్ మెంబర్స్గా మారండి. థ్యాంక్ యూ.